పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈ నెల 12న రిలీజ్ అవడానికి రెడీగా ఉందని మనకు తెలిసిందే. అయితే మరి పవన్ నెక్స్ట్ సినిమా ఓజీ అని కూడా తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు పవన్. ఇక ఈ 2 సినిమాలతోనే సినీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెడతారు అన్నారు. కానీ లేదు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్ లో ఉంది అని హరీష్ శంకర్ చెప్పేశారు కదా. అది కూడా నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని తేల్చేశారు. అయితే చాలా రోజులుగా ఈ సినిమా పనులు నిలిచిపోయాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ క్లియర్ కావడంతో మళ్ళీ షూటింగ్ జోరుగా జరగనుంది. జూన్ నెల నుంచి పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దీంతో టీం మొత్తం కూడా కొత్త ఉత్సాహంతో పని ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే హీరోయిన్ శ్రీలీల కూడా షూటింగ్ కు వస్తుంది అట. పవన్ కళ్యాణ్ శ్రీలీల కలిసి చేసే సీన్లు చాలానే ఉంటాయి కాబట్టి మేకర్స్ ఆమెను ముందుగానే సంప్రదించి ఎక్కువ డేట్స్ అడిగారు. శ్రీలీల కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కూడా మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఆమె నటించిన రాబిన్ హుడ్ సినిమా ఇటీవల విడుదలై ఫ్లాప్ అయింది. ఆ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకుంది కానీ ఫలితం కనిపించలేదు. ఇటీవల కాలంలో శ్రీలీల కొన్ని సినిమాలు వరుసగా ఫెయిల్ అవడం వల్ల ఆమె కెరీర్ మీద కొంత ప్రభావం పడింది. 1-2 హిట్లు వచ్చి ఉంటే ఆమె స్టార్ స్టేటస్ కొనసాగేది. ఇప్పుడు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఆమెకు తిరిగి ఫామ్ లోకి రావడానికి గొప్ప అవకాశం. ఈ సినిమా ఆమె కెరీర్ ఆరంభంలోనే సైన్ చేసింది. అప్పట్లో ఆమెకి పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఈ సినిమా వల్ల మంచి గుర్తింపు వస్తుందనుకుంది. ఇకపోతే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఎన్నో హిట్ పాటలు వచ్చాయి. అందుకే ఈ సినిమాపై సంగీతం పరంగా కూడా భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ పలు రాజకీయ బాధ్యతల మధ్య కూడా ఈ సినిమాకు సమయం కేటాయించడం చూస్తే ఆయన ఈ ప్రాజెక్టుపై ఎంతగా నమ్మకంతో ఉన్నారో అర్థమవుతుంది. ఈ సినిమా గనుక హిట్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది మంచి గిఫ్ట్ అవుతుంది. అలాగే శ్రీలీలకు కూడా ఇది మరోసారి స్టార్ ఇమేజ్ తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ విషయానికి వస్తే గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. అందుకే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు. సినిమాపై ఫ్యాన్స్ లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి హైప్ ఉంది. పవన్, హరీష్, శ్రీలీల కాంబినేషన్, అలాగే పాటలు, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఈ సినిమాను 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలబెడతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.